ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. ప్రస్తుతం మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా. ఎప్పుడైతే మీరు మాట్లాడాలనుకుంటారో క్లారిటీతో మాట్లాడండి. భయం అవసరం లేదు. మీ మనసులో ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకి సమాధానం రావాలనుకుంటే 1 కాదు 10 కాదు 100 సార్లు అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చర్చిద్దాం, కానీ చర్చ అనేది ఫ్యాక్ట్స్ తో చర్చ జరగాలి, ఫ్రస్ట్రేషన్ తో కాదు. అంతేకాకుండా ఎవరైనా అభిప్రాయం మనకు నచ్చకపోతే ఒక రెస్పెక్ట్ తో డిసగ్రీ చేయాలి తప్ప కించపరిచే విధంగా మనందరం మాట్లాడకూడదని ఇక్కడున్న మిమ్మల్ని అందరు నేను కోరుకుంటూ, నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చే ముందులా మా వాళ్ళు నా కాపీ ఇచ్చారు. ఈ కాపీ నాకు చాలా సెంటిమెంటల్ కాపీ. ఎందుకంటే నేను యోగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఈ కాపీ పట్టుకుని నేను నడిచా. ఎందుకు నడిచానంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చాలా నీట్ గా రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ప్రొటెక్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, to assemble peacefully without arms, to form associations or unions, to move freely throughout the territory of India, to realize and settle in any part of the territory of India, to practice any profession or to carry on any occupation, trade or business. ఎందుకంటే గతంలో నన్ను ఇబ్బంది పెడతారు నాకు తెలిసే ఈ రాజ్యాంగం పట్టుకుని నేను నడిచా. కొంతమంది పోలీస్ సోదరులు ఆపినప్పుడు నేను ఈ రాజ్యాంగం చదివితే ఇదేంటో నాకు తెలియదు, ఎస్పీ గారితో మాట్లాడమని వాళ్ళు చెప్పారు. నాకు ఇదేంటో తెలియదు, నాకు మీరు ఎస్పీ గారితో మాట్లాడుకోండి అని చెప్పారు. ఆ రోజే డిసైడ్ చేశా, నేను విద్యాశాఖ మంత్రి అవుతానో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలకి చిన్న వయసులోనే రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులు బాధ్యతల గురించి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగం పట్టుకుని నేను తిరుగుతున్నానని సభాముఖం తెలుపుకుంటూ, మనందరం కలిసికట్టుగా వికసిత్ భారత్ లో భాగస్వామ్యం అవ్వాలి. నా ప్రసంగం ముగించే ముందల మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలంటాను. ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. మా విద్యాశాఖ మార్చిలో డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకుంటున్నారు? అబ్బో, మీరెక్కున్నారు. ఓకే, చేతుల కింద దించారు. ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు? 5గురేనా? 6గురేనా? ఎట్లా మళ్ళీ వికసిత్ భారత్ ఎలా సాధిస్తో చెప్పండి? రాజకీయాల్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. యూ హ్యావ్ ఎ రోల్ టు ప్లే. రాజకీయాల్లో కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు, మనం ఏకీభవించవచ్చు, కానీ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయాలకు వచ్చి పోరాడి శాసనసభలో అడుగుపెట్టి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇక్కడ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను కార్నెగీ మెల్లన్లో చదివా, వరల్డ్ బ్యాంక్ లో 2 సంవత్సరాలు పనిచేశా, స్టాన్ఫర్డ్ MBA చేశా, తిరిగి 5 సంవత్సరాలు హెరిటేజ్ చూసుకున్నా. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చా. స్టాన్ఫర్డ్ లో ఒక ఎస్సే ఉంది, ఇప్పుడు కూడా ఎస్సే ఉంది. ఆ ప్రశ్న ఉంటుంది, వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై? సో స్టాన్ఫర్డ్ MBAకి అప్లై చేయాలంటే మార్క్స్ తో పాటు ఎస్సేస్ రాయాలి. నేను రాసినప్పుడు 2 ఎస్సేలు ఉన్నాయి, ఇప్పుడు పెంచారంట 4 ఉన్నాయి. కానీ ఈ ప్రశ్న ఇంకా ఉంది, వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై?